అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, ఒక డెలివరీ ఏజెంట్, ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాడు సోషల్ మీడియాలో. అసలు ఇతను చేసిన మంచి పనికి సోషల్ మీడియా అంతా విపరీతంగా సపోర్ట్ అయితే చేస్తుంది. చాలా అంటే చాలా పొగిడేస్తున్నారు. అసలు ఈ డెలివరీ ఏజెంట్, ఈ ఢిల్లీ రైడర్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ ఏం పని చేశాడంటే దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే తమిళనాడులో అర్ధరాత్రి ఒక డెలివరీ ఏజెంట్, బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌కైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్‌లో ఏముందంటే 3 ఎలకల మందు పాకెట్స్ అయితే ఉన్నాయి. అర్ధరాత్రి. ఆ డెలివరీ ఏజెంట్‌కి కొంచెం డౌట్ అయితే వచ్చింది. కొంత వింతగా అయితే అనిపించింది. తర్వాత ఆ 3 పాకెట్ల ఎలకల మందుని కస్టమర్ లొకేషన్‌కి ఎత్తుకొని పోయిన తర్వాత అక్కడ చూసి అంటే ఆ ఇన్సిడెంట్‌ని చూసి చాలా అంటే చాలా షాక్ అయితే అయినాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఒక మహిళ, అదే ఇప్పుడు ఎత్తుకొని పోతున్నారు గదా! కస్టమర్. ఆ కస్టమర్ చాలా అంటే చాలా ఏడుస్తుంది. చాలా అంటే చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. అప్పుడు ఈ డెలివరీ బాయ్‌కైతే, ఈ బ్లింకిట్ డెలివరీ బాయ్‌కైతే అర్థమైపోయింది. అంటే ఆయమ్మ చాలా బాధలో ఉంది. చాలా అంటే చాలా బాధలో ఉంది కాబట్టి సూసైడ్ చేసుకోవాలని ఆమె, ఆ మహిళ ఈ 3 ఎలకల మందు పాకెట్లని ఆర్డర్ చేసిందనైతే ఆ అబ్బాయికైతే అర్థమైతుంది. ఆ బ్లింకిట్ డెలివరీ బాయ్‌కి. అప్పుడు నిజంగా అంటే ఎలకల మందు 3 ఎలకల మందు పాకెట్స్ అయితే ఆ మహిళకైతే ఇవ్వడు. కానీ ఆ అమ్మాయినైతే ఓదారుస్తాడు. ఆ మహిళనైతే ఓదారుస్తాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా ఆర్డర్ పెట్టావు? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే ఆయమ్మ ఏడుస్తూనే ఉంటుంది. కానీ రిప్లై అయితే ఇయ్యదు. ఫైనల్‌గా తెలుస్తుంది. ఆ యమ్మ, ఆ మహిళ చాలా అంటే చాలా బాధతో ఏడుస్తుంది. అంటే ఆ బాధలో అంటే సూసైడ్ చేసుకోవడానికే ఆ ఎలకల మందు ఆర్డర్ పెట్టింది అనైతే కన్ఫర్మ్ అయితే అయితుంది. ఫైనల్‌గా ఆ డెలివరీ ఏజెంట్, ఆ ఢిల్లీ రైడర్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ ఆ అమ్మాయికి, అంటే ఆ మహిళకి సర్ది చెప్పి చెప్తాడు. అంటే మనుషులకి కష్టాలొస్తాయి. కష్టాలొచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కోవాలా. ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నంత మాత్రాన నువ్వేమీ సాధించలేవు. ఇది చాలా పెద్ద తప్పు అని ఆ మహిళని ఓదార్చి ఫైనల్‌గా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి, ఆ మహిళకి బుద్ధి చెప్పి అక్కడికక్కడే అదే టైంలో ఆ మహిళ ముందరే ఆ ఆర్డర్ అయితే క్యాన్సెల్ అయితే చేస్తాడు. నిజంగా చూడండి. మామూలుగా ఈ కాలంలో అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఆర్డర్ చేసినామనుకో, అంటే ఒక జెప్టో గాని, ఒక బ్లింకిట్ గాని, ఒక ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ కానీ, స్విగ్గీ ఏదైనా కానీ ఆర్డర్ ఇచ్చామా వెళ్ళిపోయాం అదే. అవునా కదా! కానీ ఒక నిజం చెప్పాలంటే ఒక మానవత్వం ఉండే ఒక మనిషి ఆ బ్లింకిట్ డెలివరీ బాయ్ అయితే నిజంగా ఆలోచించినాడు. ఒక మహిళ ప్రాణం కాపాడినాడనే చెప్పొచ్చు. అంటే ఆ డౌట్ ఏమొచ్చిందంటే మామూలుగా ఎలకల ముందైతే పొద్దున్నే ఆర్డర్ చేసుకోవచ్చు. రేపు ఆర్డర్ చేసుకోవచ్చు. అవునా కదా! కానీ అర్ధరాత్రి ఎందుకు ఈ ఆర్డర్ చేసిందనైతే ఆ అబ్బాయికైతే డౌట్ అయితే వచ్చింది. ఎలకల మందు రాత్రి ఎలకలు చంపేయకేమని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఆ అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి అప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయింది. తర్వాత ఈ వీడియో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అయింది. సోషల్ మీడియాలో 85,00,000 మంది అయితే చూసారు. అంటే అక్కడ కొంతమంది ఏమని చెప్తున్నారంటే నిజంగా ఈ బ్లింకిట్ డెలివరీ బాయ్‌ని సన్మానించాలా. ఈ బ్లింకిట్ సంస్థ ఇలాంటి, అంటే ఈ ఈ డెలివరీ బాయ్‌ని, ఈ బ్లింకిట్ డెలివరీ బాయ్‌ని సన్మానించాలా. మంచి పని చేశాడు. చాలా గొప్ప పని చేశాడనైతే కొంతమందైతే చెప్తున్నారు. ఇంకో యూజర్ ఏమని చెప్పాడంటే, ఒకవేళ అదేమన్నా టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది కాబట్టి టెక్నాలజీ, ఒకవేళ ఒక రోబో ఏమన్నా ఆర్డర్ ఏమన్నా ఇచ్చునుంటే, ఈ అనాహుతాన్ని ఆపేదా? ఆ మహిళ సూసైడ్‌ని ఆపేదా? ఇదే మనిషికి టెక్నాలజీకి ఉండే తేడా. అవునా కదా! ఒక మంచి కామెంట్ అయితే పెట్టాడు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ బ్లింకిట్ డెలివరీ బాయ్ చేసిన పనికి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.